వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్ టాక్ బై వివేకం. సో ఎందుకంటే మనం ఎండ్ ఆఫ్ ద క్వార్టర్ దగ్గర ఉన్నాం కాబట్టి కొత్తగా కంపెనీస్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేయట్లేదు. మనం రిజల్ట్స్ ని స్పెషల్ ఫోకస్ కాకుండా జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న ఇండస్ట్రీ వైపు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ వారం. సో ఇండస్ట్రీ వచ్చేసరికి మనం చెప్తా ఉన్నాం, అంటే గవర్నమెంట్ కంటిన్యూటీ నుంచి వచ్చే బిగ్ ఫోకస్ ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటది అని. కానీ ఒక పక్క న్యూస్ చూసింది ఏంటి అంటే ఎన్హెచ్ఏ అంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా అంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అరౌండ్ 5,000 కిలోమీటర్స్ హైవే ప్రొజెక్ట్ చేశారు. అంటే వినడానికి అది పెద్ద నెంబర్ అయినా ఇట్ ఈస్ స్టిల్ 22% లోవర్ దెన్ లాస్ట్ ఇయర్. అంటే పోయిన సంవత్సరం 6,000 చిల్లర దగ్గర ఉన్నది ఇప్పుడు ఇంకా పడిపోయి 5,000 దగ్గరికి ల్యాండ్ అయింది. సో అది ఎందుకా అని చూస్తే అఫ్ కోర్స్ దేర్ ఆర్ వేరియస్ రీజన్స్, బట్ మేజర్ రీజన్ వచ్చేసరికి అంటే మనం ఈ ఎలక్షన్స్ వల్ల ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ దిస్ ఎలక్షన్స్ లో ఉన్నాం. ఆ టైంలో కొత్త వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వకపోవడం మేజర్ రీజన్ అయితే, ఓవరాల్ గా విత్ ఇన్ దిస్ సెక్టర్ విత్ ఇన్ దిస్ ఇండస్ట్రీ స్టాక్స్ ఎలాగూ ఉన్నాయి. సో ఆ యొక్క స్టాక్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మనం చెప్తా ఉంటాం ట్రికల్ డౌన్, అంటే వెళ్ళి కిందకి వెళ్ళేసి అది ఇంకో 10 జాబ్స్ క్రియేట్ చేసి ఆ యొక్క సెక్టర్స్ ఇంకా వెళ్ళి వేరే జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి. బట్ హౌ షుడ్ వన్ ఇన్ఫర్ దిస్ న్యూస్ అంటే మనం ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ స్టాక్స్, మనం వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుద్దనే అవకాశంలో మనం పెట్టున్నప్పుడు ఇలాంటి కొన్ని అంటే మైనర్ బంప్స్ వచ్చినప్పుడు మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ ఎలా ఇన్ఫర్ చేయాలి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ అంటేనే లాంగ్ జెస్టేషన్ సైకిల్ ఉండేటువంటి ఇండస్ట్రీ. అంటే ఇవాళ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తే దానికి ప్రాజెక్ట్ ప్లాన్ వేయటం, ప్లాన్ వేసిన తర్వాత ఫండ్స్ అలొకేట్ చేయటం, తర్వాత కాంట్రాక్ట్ ఇవ్వటం, ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేయటం, తర్వాత ఫైనల్గా అవుట్పుట్ వచ్చేసి మనకి యూసేజ్లోకి రావడానికి టైం పడుతుంది. కాబట్టి ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ మిస్టేక్ అండ్ ఇంప్రెషన్, ఇది ఇవాళ కనుక మనం ఐడెంటిఫై చేస్తే రేపు నుంచి లాభాలు వచ్చేస్తాయి అనుకుంటే అది కొద్దిగా చాలా షార్ట్ సైటెడ్ వ్యూ అవుతుంది. అది కరెక్ట్ కాదు. ఎట్ ద సేమ్ టైం నువ్వు చెప్పిన దాని ప్రకారం ఆల్రెడీ నువ్వే కారణాలు కూడా చెప్పేశావు యశ్వంత్. అంటే ఎప్పుడైతే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుందో ఇప్పుడు కొత్త ఎగ్జిక్యూషన్ చేయడానికి ఆర్డర్స్ ఇవ్వడానికి ఒప్పుకోరు కాబట్టి గవర్నమెంట్ హ్యాస్ టు స్లో డౌన్ జరిగింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆ స్పీడ్ అందుకుంటుందా, లేక ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి టార్గెట్ ఎందుకు తగ్గింది అని చూస్తే 12 నెలల సంవత్సరంలో ఉంటే అందులో ఏప్రిల్ మే దాదాపుగా జూన్లో కూడా ఇంకా గవర్నమెంట్ పూర్తిగా స్థిమితంగా నిలదొక్కున్నటువంటి దాఖలాలు లేవు. అందువల్ల 3 నెలల కాలం పోతే అది ఈక్వల్ టు 25%. కాబట్టి 22% తగ్గింది అంటే పెద్ద కష్టమేం కాదు. ఎట్ ద సేమ్ టైం మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రోజున గవర్నమెంట్ ముందున్నటువంటి ప్రయారిటీస్ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చరే కాబట్టి నా లెక్క ప్రకారం రెన్యూడ్ ఫోకస్తో చేస్తారు. ఈ ఫుల్ టర్మ్ బడ్జెట్ ఈ జూలైలో వచ్చిన తర్వాత స్పీడ్ పెరుగుతుంది. ఆ లాస్ట్ స్పీడ్ కూడా టేక్ ఓవర్ చేసి గ్యారంటీగా మళ్ళీ లాస్ట్ ఇయర్ నెంబర్ అయితే గ్యారంటీగా రీచ్ అవుతారని గట్టిగా నమ్మచ్చు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి గవర్నమెంట్ ఫోకసే కాకుండా గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ కూడా అవైలబిలిటీ పెరుగుతూ పోతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్లు పెరగటమే కాకుండా మనం ఎప్పటి నుంచో కవర్ చేస్తూ వస్తున్నటువంటి డెట్ మార్కెట్లో కనుక ఫారిన్ మనీ వస్తే చాలా ఉపయోగం అని చెప్పాం. ఇప్పుడు డెట్ మార్కెట్లోకి దాదాపుగా $6-7 బిలియన్ వచ్చేసినాయి. తర్వాత ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ప్రస్తుతం జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ బాండ్ ఇండెక్స్లో మన యొక్క ఇండియన్ బాండ్స్ ఇచ్చిన వెయిటేజ్ ఇవాళ 1%. అది కూడా మనం ఈ వీడియో రికార్డ్ చేస్తున్న ఫ్రైడే రోజు నుంచి అఫీషియల్గా ఇంక్లూడ్ చేయబడింది. అఫ్ కోర్స్ దీనికన్నా ముందే కొంతమంది ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, కానీ ఇవాళ నుంచి అఫీషియల్గా వస్తుంది. అంటే ఇవాళ నుంచి ఎవరైనా సరే కొత్తగా కనుక ఎమర్జింగ్ బాండ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఇండియాకు కూడా ఫండ్స్ రాక తప్పదు. అలా రావటం మూలంగా గవర్నమెంట్కి అదనంగా డబ్బులు వస్తాయా అంటే రావు. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ డబ్బులు వస్తాయంటే గవర్నమెంట్కి అదనంగా డబ్బులు రావు. ఎవరికి వస్తాయి? దేశంలోకి వస్తాయి. రిజర్వ్ బ్యాంకుకి వస్తుంది ఫారెక్స్ రూపంలో. అంటే ఆల్రెడీ ఉన్న బాండ్స్ని కొనుక్కుంటానికి ముందుకు వస్తారు. ఎంత రేటుతో కొంటున్నారు? వాళ్ళందరూ 7.1 రేంజ్లో కొంటున్నారు. ఇక్కడ మనకి మామూలుగా అయితే ప్రమాద గంటికలు ఎలా ఉంటాయంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం విదేశాల్లో బారో చేస్తానని గవర్నమెంట్ అనుకుంటే వాళ్ళకి ఇచ్చే రీపేమెంట్ కనుక డాలర్లోనే పే చేస్తాను అంటే ఫారిన్ కరెన్సీ రిస్క్ ప్రభుత్వం మీద చాలా పెద్దగా ఉంటుంది. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు వచ్చి బాండ్స్ కొనుక్కుంటున్నారు అంటే వాళ్ళకి చెల్లించేది రూపాయల్లోనే చెల్లిస్తారు. కాబట్టి గవర్నమెంట్ పైన ₹1 కూడా భారం పెరగదు. పైగా గవర్నమెంట్ కొత్తగా ఏం ఇష్యూ చేయట్లా, ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీస్ వాళ్ళు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రాబోయే సెక్యూరిటీస్లో మిగతా వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం గమనించాల్సింది ఏంటి, ఎప్పుడైతే విదేశాల నుంచి వస్తుందో, అంటే అమెరికాలో చూస్తే కనుక మనం ఇప్పుడు దాని యొక్క జీడిపి గ్రోత్ లాస్ట్ క్వార్టర్లో 1.4% ఉంది. ఎంత? 1.4%. అది మన దేశం పెరుగుతున్న 7.5 దాదాపుగా 8%తో పోలిస్తే 5వ వంతు కన్నా కూడా తక్కువ.
మరి అటువంటిప్పుడు ఆ దేశంలో ఫ్యూచర్లో ప్రగతి బాగుంటుందా లేదా అని ఆలోచిస్తే ఎవరైనా సరే ఇండియా వైపు చూడక తప్పదు. అందువల్ల వాళ్ళందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే కొత్తగా కనుక డబ్బులు రేజ్ చేయాలి అంటే భారత ప్రభుత్వానికి ఖచ్చితంగా 7 కన్నా కొద్దిగా తగ్గినా కూడా అవకాశం వస్తుంది. ఇందువల్ల మనం గమనించాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో ట్యాక్స్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ జూన్ 15th నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్స్ చూస్తే 27% పెరిగినాయని చెప్పారు. అన్ని రకాల ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఫండ్స్ కన్స్ట్రెంట్ లేనప్పుడు ప్రధానంగా ఉన్నటువంటి ఫోకస్ ఎలక్ట్రిఫికేషన్ అవనివ్వండి, రోడ్ అసెట్స్ అనివ్వండి, పోర్ట్ అసెట్స్ అనివ్వండి, ఏదైనా సరే అన్నీ కూడా పెరక తప్పదు. పైగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, దానితో పాటు అసోసియేటెడ్ ఇండస్ట్రీస్ కూడా గ్రోత్ రాక తప్పదు. మనం అంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో కనుక ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు చేయవలసిన పని ఏంటి, ముందు లాభాలు ఉన్న కంపెనీలు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత వాటి పిఈజీ రేషియో కూడా చూస్తే లాంగ్ టర్మ్ కోసం ఆలోచించవచ్చు. అలా కనుక కాకపోతే ఇమ్మీడియట్గా వచ్చే బెనిఫిట్లు ఎవరికి వస్తాయా అని చూస్తే కనుక మనం చూడగలిగింది ఏంటి, సిమెంట్ ఇండస్ట్రీ కానివ్వండి, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇలాంటి వాటికి కొద్దిగా లాభాలు వస్తాయి. సో బేసిక్గా మనం డిస్కషన్ డీటెయిల్గా వెళ్ళినప్పుడు దాని గురించి చర్చిద్దాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చే ఫోకస్లో వచ్చే లోటు ఉండదు కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఒకసారన్నా ఆ పిఈజీ రేషియో మీద కన్నువేయండి. అలా పిఈజీ రేషియో తక్కువ 1 కన్నా తక్కువ ఉన్నప్పుడు కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ దెర్ ఈస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ లిటిల్ స్లో డౌన్ ఇన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అండ్ అదర్ అసెట్స్. రైట్ అండి. అలాంటప్పుడు లెటస్ షిఫ్ట్ ఫోకస్ టు వన్ మోర్ ఇండస్ట్రీ. అంటే మోడీ గవర్నమెంట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కి డెఫినెట్ గా వెరీ వెరీ పెద్ద, అంటే చాలా పెద్ద పీట వేసింది. అందరికీ తెలుసు. అంటే ఇన్సెంటివ్స్, పిఎల్ఐ స్కీమ్స్ కూడా వస్తా ఉన్నాయి. అది చూసి స్పెసిఫిక్లీ ఎలక్ట్రికల్ సెమీ కండక్టర్ స్పేస్ లో అంటే ఇండియా కైండ్ ఆఫ్ లీడర్ అవ్వాలి అనే ఉద్దేశంతో చాలా వరకు ఆ మంచి నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది గవర్నమెంట్. ఆ దశలోనే బేసిక్లీ ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేందుకు సిద్ధం అవుతా ఉన్నారు. అంటే మోర్ దెన్ $3 trillion ఇన్ ద నెక్స్ట్ 5 years ప్రొజెక్ట్ చేస్తూ పెద్ద పెద్ద కంపెనీస్ అంటే వేదాంత, సిజీ పవర్, టాటా గ్రూప్, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసి కమిట్ చేసి ఫస్ట్ ఆ ప్లాంట్ అండ్ మెషినరీ సెటప్ చేయడం, ఆ తర్వాత పైప్ లైన్ సెటప్ చేసి ఆ కైండ్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్ బిల్డ్ చేసి దే ఆర్ డెఫినెట్లీ పుట్టింగ్ ఎ లాట్ ఆఫ్ ఫోకస్ ఇన్ టు దిస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్. ఎస్పెషల్ గా ఎలక్ట్రికల్ అంటే ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, వేరబుల్స్, ఈ టెక్నాలజీ సెగ్మెంట్ లో చాలా ఇన్వెస్ట్మెంట్ చూస్తూ ఉన్నాం డ్యూ టు ది ఇన్సెంటివ్స్ ఆల్సో బీయింగ్ గివెన్ బై గవర్నమెంట్. సో మనం యాజ్ ఎ ఇన్వెస్టర్ మనమేమో ఇలాంటి న్యూస్ చూస్తూ ఉంటాం. మనం ఎప్పుడు చెప్తా ఉంటాం రీటైల్ ఇన్వెస్టర్ కి న్యూస్ ఎప్పుడైనా సరే లాస్ట్ వస్తుంది, కానీ రియాక్ట్ ఏమో మనమే అందరికంటే ఎక్కువ అవుతాం. అందరు రియాక్షన్లు అయిపోయాక మనం రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటాం. బట్ వెన్ దేర్ ఆర్ సో మెనీ స్టెప్స్ బీయింగ్ టేకెన్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టేందుకు సిద్ధమవుతున్నప్పుడు అంటే మనం ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకోవచ్చు ప్రసాద్ గారు? అంటే ఇస్ ఇట్ ఏ టైమ్ టు లుక్ ఎట్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఆర్ దీస్ ఇండస్ట్రీస్? అంటే యశ్వంత్, ఎప్పుడు కూడా మనం చెప్పేది ఏంటంటే మనకి తెలిసినటువంటి సాక్ష్యం కళ్ళెదురుగా ఉన్నటువంటి నెంబర్లు నమ్మటం సేఫ్. అలా కాకుండా అంచనాలు కట్టి ఆ అంచనాలు నిజమైతే షేర్లు రేట్లు పెరుగుతాయి కాబట్టి అందులో లాభాలు వస్తే తిందాం అనుకోవటం అనేది ఆశ మీద ఆశ బిల్డ్ చేసుకోవటం. అది అంత మంచి పని అంటే రీటైల్ ఇన్వెస్టర్స్కి అయితే మాత్రం మంచిది కాదు. అది ఎవరు చేస్తారు? మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే ఫండ్ హౌసెస్. నా డబ్బులు కాకుండా వేరే వాళ్ళ డబ్బులు మొత్తం నేను మేనేజ్ చేస్తుంటే అప్పుడు ఆ లాంగ్ టర్మ్ వ్యూని తీసుకుని కొద్దిగా గొప్ప రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంతేగాని రిటైల్ ఇన్వెస్టర్స్కి మాత్రం సేఫ్టీ ప్రధానంగా ఉండాలి. కాబట్టి ఆ ఇండస్ట్రీలోనైనా కూడా ఒకవేళ మీరు ఇండస్ట్రీ మంచిదని సెలెక్ట్ చేస్తే ఆ ఇండస్ట్రీలో పనితీరు బాగుండి లాభాలు ఆల్రెడీ ఉన్న కంపెనీలు కనుక అయిపోతే వాటికి బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్స్ని. అంతేకాని గుంపగొత్తగా ఒక ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి కాబట్టి మొత్తం ఇండస్ట్రీ వైపు దృష్టి పెట్టడం అనేది మంచిది కాదు. పైగా వాళ్ళు 2 కవర్ చేసినటువంటి ఇండస్ట్రీలు కానీ ఫోకస్ ఏరియాలు చూస్తే ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, బోలెడంత డబ్బులు కావాలి. ఆల్రెడీ ప్రభుత్వం పోయినసారి బడ్జెట్లో 11 లక్షల కోట్ల కన్నా ఎక్కువ కూడా పెడతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ పేమెంట్ లింక్డ్ ప్రొడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ కూడా పిఎల్ఐ కూడా రావటం, దీంతో దాదాపుగా $3 trillion వరకు ఇండియాలోకి ఈ అమౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఏది క్యాపెక్స్ కోసం అని చెప్పారు. క్యాపెక్స్ సైకిల్ కనుక ప్రైవేట్ సెక్టర్లో స్టార్ట్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఊతం వచ్చి బాగా పెరిగినా ఆ కాంట్రాక్ట్లు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ప్రభుత్వం అప్పులు ఇవ్వదు. ఎవరు ఇవ్వాలి? బ్యాంకులు ఇవ్వాలి. సో కాబట్టి వీళ్ళిద్దరికీ వెన్నెముక ఎవరు అని చూస్తే బ్యాంకింగ్ ఇండస్ట్రీ. సో నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ ఇండస్ట్రీకి రకరకాల అవకాశాలతో పాటు ఇప్పుడు నువ్వు చెప్పిన 2 అవకాశాల మూలంగా బోలెడంత అవకాశాలు ఇవ్వటానికి ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే
ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేస్తే, అంటే ఒకవేళ కనుక విపత్కర పరిస్థితులు వస్తే ఏ బ్యాంకులకు బాగా దెబ్బతింటుందో చూస్తే ఏ బ్యాంకు కూడా అలార్మింగ్ పర్సంటేజ్లోకి రాలేదు. అంటే ఖచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థ బాగా వేళ్ళూనుకుని చాలా సుస్థిరంగా ఉన్నదని చెప్పాలి. అందువల్ల బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఆల్రెడీ బాగుంది. రాబోయే రోజుల్లో నువ్వు చెప్పినటువంటి రెండింటి మూలంగా ఆ ఇండస్ట్రీలకు లాభం జరుగుతున్నది ఎంత ఖాయమో, దాని మూలంగా మంచి బారోవర్స్ బారో చేస్తారు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా సరిగ్గా పే చేస్తారు. కాబట్టి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఇంకా బాగుండటం కూడా ఖాయం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం జూన్ 28న ఈ వీడియో చేస్తున్నాం. 29న మన ప్రేక్షకులందరూ చూస్తారు. ఇలా చూసే నాటికి మనం గమనించాల్సింది ఏంటి, మార్చి రిజల్ట్స్ వచ్చేసి దాదాపుగా 3 నెలల కాలం అయిపోయింది. ఇప్పుడు గనక మనం మంచి కంపెనీలు రిజల్ట్స్ ప్రకారం అనలైజ్ చేసి చెప్తాము అని అంటే చెప్తాం అనుకో, కానీ ఒకవేళ చెప్తామని అనుకుంటే కనుక ఇన్వెస్టర్లు ఎవరైనా ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి వెంటనే కొనుక్కుంటాను అని అడిగితే మనం మార్చి రిజల్ట్స్ ఆధారంగా చేసుకుని చెప్పవలసి ఉంటుంది. అలా కనుక చెప్తే ఒకవేళ కనుక జూన్ రిజల్ట్స్ రేపు జూలై 15, 20 తారీఖు ప్రాంతాల్లో కనుక అనౌన్స్ చేస్తే ఆ కంపెనీల రిజల్ట్స్ కనుక పెద్దగా బాగాలేకపోతే డామన్ పడిపోవడం కూడా జరుగుతుంది. అందువల్ల ఈ ఒక్కసారికి మనం ఏం చేద్దామంటే మార్చి రిజల్ట్స్ ఆధారం చేసుకునే కంపెనీలు చెప్పే ప్రయత్నాన్ని పక్కన పెట్టి మనం ఈ రెండు ఫ్యాక్టర్స్ మూలంగా, దేశంలో వచ్చినటువంటి ఆర్థిక ప్రగతి మూలంగా, సుస్థిర ప్రభుత్వం మూలంగా బ్యాంకింగ్ ఇండస్ట్రీ బాగుంటుంది అనుకున్నాం. కాబట్టి కొద్దిగా మన ఫోకస్ అంతా కూడా బ్యాంకింగ్ ఇండస్ట్రీకి పెడదాము. అలాగే కొత్త గొప్ప మన ఇన్వెస్టర్లకి మంచి హుషారు ఇవ్వాలి అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా 5,000 రూపాయలకు ఉండే కంపెనీను 1,000 రూపాయలు కంపెనీ చెప్తే వాళ్ళకి అందుకు మనం ఏం చేద్దామంటే యశ్వంత్, ఇప్పుడు నువ్వు చెప్పిన దానిలో అన్ని కలిపి ఈ రోజున ఆ లో ప్రైస్ ఇండస్ట్రీస్ అంటే 20 రూపాయలతో మొదలుకొని 200 రూపాయల మధ్యలో ఉండే కంపెనీలు ఏమైనా ఉన్నాయా, అందులో మనం చెప్పినటువంటి ఇండస్ట్రీలు ఏమైనా షేర్లు ఉన్నాయా చూసి అవి చెప్పే ప్రయత్నం చేద్దాం. దాని మూలంగా ఎవరైనా కనుక స్వల్ప కాలానికి అంటే రిజల్ట్స్ వచ్చే వరకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను అంటే కనుక కొద్దిగా రిస్క్ తీసుకుంటే చేయడానికి అవకాశం ఉంటుందని నా నమ్మకం. రైట్ అండి. అంటే మన నెక్స్ట్ టాపిక్ లోపలికి వెళ్ళే లోపల అంటే మనం చెప్పున్నాము వరంగల్ కి మన టీం ఇవాళ అంటే జూన్ 29th అండ్ జూన్ 30th వస్తున్నారు. శ్రేయ హోటల్లో దే ఆర్ టేకెన్ ఎ స్పాట్ అండ్ దే ఆర్ డూయింగ్ 2-day డెడికేటెడ్ సెటప్. ఎప్పుడైతే సరే ఇన్వెస్టర్స్ వచ్చి వారి యొక్క పర్సనల్ క్వశ్చన్స్, వారి యొక్క ఇండివిజువల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లేకపోతే ఇండివిజువల్ పోర్ట్ఫోలియో గురించి అసెస్ చేసి మా టీం నుంచి డెఫినెట్లీ ఇన్సైట్స్ తీసుకునే అవకాశం ఉంది. సో ఇప్పుడు వరకు మీరు కనుక ఇంకా రిజిస్టర్ అయ్యో లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకుంటే డెఫినెట్లీ ప్లీజ్ రీచ్ అవుట్. మాకు 9100009891 కి వాట్సాప్ అన్న చేయండి, లేకపోతే holdings@vivekam.co.in కి ఈమెయిల్ చేస్తే డెఫినెట్లీ టీము విల్ గెట్ బ్యాక్ ఇన్ టచ్. అండ్ ఈ 2 రోజుల్లో మీరు వాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది. డెడికేటెడ్ గా ఒక అరగంట కూర్చుని అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తారు. సో ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ వరంగల్ ఇన్ ద నెక్స్ట్ 2 days, June 29th, June 30th. సో ప్రసాద్ గారు ఇప్పుడు చెప్తా ఉన్నారు కరెక్టే, ఎగ్జాక్ట్లీ బ్యాంక్స్ గురించి చెప్తా ఉన్నారు. అంటే హుండై కూడా ఇన్ కేస్ ఐపీఓకి వెళ్తే అలా అరౌండ్ $40 million ఫీజు తీసుకునే అవకాశం కూడా ఉన్నాయి. బ్యాంక్స్ ఆర్ లుకింగ్ సో ప్రామిసింగ్ అని అంటా ఉంటాం. బట్ మనం ఈ వారంలో యాక్చువల్లీ ఈ వారం పోయిన వారంలో ఒక వీడియో చేస్తున్నాం. ఏది అంటే ప్రైస్ రిలేటెడ్, ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్ లో బెస్ట్ స్టాక్ ఏంటి, ఈ పలానా ప్రైస్ రేంజ్ లో బెస్ట్ స్టాక్ ఏంటి అని చూస్తుంటే డెఫినెట్లీ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ షోకేస్ అంటే మనకి గుడ్ కామెంట్స్ ఇచ్చున్నారు. సో బోర్సో మనం ఎప్పుడు చెప్తా ఉంటాం ప్రైస్ ఒకటి చూడకూడదు, ఫండమెంటల్స్ చూడాలి, ఆ తర్వాతే వాళ్ళు అండర్ ప్రైస్ ఉంటేనే అసలు కన్సిడర్ చేయాలని. బట్ జస్ట్ దిస్ వన్ టైం అంటే ఇప్పుడు వరకు మనం చెప్పిన బ్యాంకింగ్ సెక్టర్ లో ఏదైనా లో ప్రైస్ అంటే మరి 500 లేకపోతే 1000 రూపాయల రేంజ్ లో కాకుండా బిలో దట్ రేంజ్ ఏమైనా మంచి స్టాక్స్ ప్లస్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండి ఆ ప్రైస్ రేంజ్ లో స్టాక్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ యశ్వంత్, అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఒక రకమైన రాంగ్ ఇంప్రెషన్ ఏంటంటే పెట్టే డబ్బులు అంతైనా ఎంత డబ్బులకి అన్ని షేర్లు వస్తే బాగుంటాయి, 2-3 షేర్లు లేదా కొద్దిగా తక్కువ క్వాంటిటీ వస్తే నచ్చటం లేదు. అది కరెక్టా అంటే కరెక్ట్ కాదు, కాదు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వీక్ పాయింట్ ఏంటంటే సైకలాజికల్గా 1000 షేర్లు కొనాలి అని కోరిక. అది 20 రూపాయలు 30 రూపాయలు అంటే 30,000 అంటే కొంటారు, కానీ అది 1000 రూపాయలు అంటే 10 లక్షలు పెట్టమంటే మాత్రం ఎక్కువ మంది ఇష్టపడరు, పెట్టలేరు కూడా. అందువల్ల వాళ్ళ కోసం నేను ఈ రోజు ఏం చేస్తున్నానంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న స్టాక్స్ అనేవి కూడా నేను నిజంగా సెంట్రలైజ్ చేసి లిమిట్ చేయలేదు. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటంటే మన రీసెర్చ్ డేటాబేస్ అన్ని 5,000 కంపెనీలని సమగ్రంగా కూడా అనలైజ్ చేస్తూ పోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ అనాలిసిస్లో మనం చేసింది ఏంటంటే
5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న కంపెనీలు, అంటే లిక్విడిటీకి అంతగా ప్రమాదము లోటు లేనటువంటి కంపెనీలని సెంట్రల్ ఐడెంటిఫై చేయమని చెప్పటం. అలాగే ఏం చేశానంటే లాభాల్లో పెరుగుదల ఉన్న కంపెనీలు, అంటే మన కన్సిడరేషన్ ప్రకారం గ్రోత్ స్టాక్ అయి ఉండాలి, అంతేగాని చౌకలో ఉన్న స్టాక్ కాదు, మంచి స్టాక్ అయి ఉండాలి, 5,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉండాలి. దీనికి అదనంగా మనం ఇప్పుడు జూన్ 29th మనం రికార్డ్ చేసినటువంటి ఈ వీడియో, జూన్ 28th రికార్డ్ చేసిన వీడియో 29th చూస్తారు కాబట్టి 29th ఆ తర్వాత వారందరికీ కూడా ఒక సూచన, ఇప్పుడు మీరు కొనుక్కునే కంపెనీలు మార్చి రిజల్ట్స్ ఒక్కటే చూసి మాత్రం కొనుక్కోకూడదు, బికాస్ రిజల్ట్స్ మళ్ళీ జూన్ క్వార్టర్కి వెంటనే వస్తాయి కాబట్టి. అందువల్ల ఏం కొనుక్కోవాలి, ఆ రిజల్ట్స్ లో గ్రోత్ ఉంటూ ఒకవేళ పీఈజీ రేషియో అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ కూడా ఇంటాక్ట్ గా కనపడి ఆ పీఈజీ రేషియో 1 కన్నా ఎంత తక్కువ ఉంటే అంత మంచిదని కూడా తరచి మేము ఎన్నోసార్లు చెప్తూ వస్తున్నాం. అలా మ్యాచ్ అయిన కంపెనీలు, అంటే 1 కన్నా 0.75 కన్నా పీఈజీ రేషియో తక్కువ ఉన్న కంపెనీలు చెప్పమన్నాను. అంటే 3 కండిషన్స్ పెట్టాను. 5,000 కోట్ల మార్కెట్ క్యాప్, ప్రాఫిట్లో గ్రోత్ ఉండాలి, మా లెక్క ప్రకారం గ్రోత్ కంపెనీ అయి ఉండాలి, పీఈజీ రేషియో 0.75 కన్నా తక్కువ ఉండాలి. ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై అయిపోయిన కంపెనీలు 20 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఎన్ని కంపెనీలు ఉన్నాయో చూపించమంటే నాకే కొద్దిగా ఆశ్చర్యం వేసే విధంగా అన్ని బ్యాంక్ స్టాక్లే వచ్చాయి. సో కాబట్టి మీరు ఏం గమనించాలి, ఈ 3 కండిషన్స్ కలిపితే యూజువల్గా లాంగ్ టర్మ్ కైనా కొనుక్కోవడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి అందులో బ్యాంకింగ్ సెక్టర్ వచ్చిందంటే ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసిన బ్యాంకింగ్ సెక్టర్ యొక్క ఫ్యూచర్ కూడా 90% బాగుంటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నా ఎక్కువ ఆలస్యం చేయకుండా మీ యొక్క అటెన్షన్ స్క్రీన్ పైన ఉన్న కంపెనీలకే కనుక ఫోకస్ చేసినట్లయితే అందులో అన్నింటికన్నా పైకి వచ్చినటువంటిది 15,000 crores దగ్గరలో ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న జేఎండ్కే బ్యాంక్. మీలో ఎవరైతే ఆల్రెడీ మెంబర్ అయిపోయి ఉంటారో వాళ్ళు టాప్ స్టాక్స్ అవి చూస్తూ ఉంటారు కాబట్టి స్పాట్స్లో అందులో ఆల్రెడీ జేఎండ్కే బ్యాంక్ ఉంటుంది జరిగింది. జేఎండ్కే బ్యాంక్ చూస్తే ఇప్పుడు 115 రూపాయలు ఉంటే మా అంచనా ప్రకారం దాని యొక్క కెపాసిటీ 206 బేస్డ్ ఆన్ మార్చ్ రిజల్ట్స్. ఎట్ ద సేమ్ టైం దాని పీఈ రేషియో ఎంత ఉందో అని చూస్తే 0.14 మాత్రమే ఉంది. ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణలో జేఎండ్కేకి ఎంత ఫోకస్ ఇస్తున్నారో మనందరికీ తెలుసు కాబట్టి జేఎండ్కేలో విపరీతమైన ఎకనామిక్ యాక్టివిటీ జరగబోతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇక బ్యాంకింగ్ గ్రోత్ కూడా ఉంటుంది. సో దట్ ఈస్ ఎ వన్ గుడ్ కంపెనీ విచ్ హెస్ గాట్ 78% స్కోప్ టు గ్రో ఫ్రమ్ ద కరెంట్ ప్రైస్. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ బ్యాంకు, అందులో 62,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంటే దాని మార్కెట్ ప్రైస్ ఏమో 122, అందులో 53.85% స్కోప్ ఉంటూ టార్గెట్ ప్రైస్ 188లో ఉంది. అలా మిగిలిన బ్యాంకులు కూడా చూస్తూ పోయినట్లయితే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దాని యొక్క మార్కెట్ ప్రైస్ 45, దాని స్కోప్ చూస్తే 52%. తర్వాత పెద్ద కంపెనీ అయినటువంటి పంజాబ్ నేషనల్ బ్యాంక్ 137,000 కోట్ల మార్కెట్ క్యాప్, దాని మార్కెట్ ప్రైస్ చూస్తే 124, దాదాపుగా 181 దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది, అంటే 46%. అలాగే నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంకులన్నీ కూడా దీనికన్నా ఇంకా బయట కూడా బ్యాంకులు మంచిగా ఉన్నాయి, కానీ అవి 200 రూపాయల కన్నా ఎక్కువైనా రేటు ఉండొచ్చు, 20 రూపాయల కన్నా తక్కువైనా ఉండొచ్చు, లేదా పీఈజీ రేషియో మనం అనుకున్న లిమిట్ కన్నా ఎక్కువ, అంటే 2, 3 పీఈ రేషియో అంటే మనం కొనడానికి లాంగ్ టర్మ్ అనువు కాదు కాబట్టి వాటిని కూడా పక్కన పెట్టడం జరిగింది. సో ఇవి కనుక మనం సెంట్రలైజ్ చేసి ఇందులో అన్నీ కొనకూడదు. మీరు గుర్తుంచుకోవాల్సిందల్లా మీ దగ్గర ఆల్రెడీ బ్యాంక్ స్టాక్ ఉంటే మీ టోటల్ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ బ్యాంకులో ఎంత ఉన్నాయో చూసుకుని ఆ స్టాక్ కనుక 20% కన్నా తక్కువ ఉంటే ఈ స్టాకుల్లో మీకు ఇష్టమైన కంపెనీ కొనుక్కునేటప్పుడు దీనితో కలిపి కూడా 20% దాటకుండా చూసుకోవాలి. అంతేకాని చెప్పాము కదా అని ఇందులో ఉన్న 5 కంపెనీలు కొని డైవర్సిఫికేషన్ చేశాను అంటే కాదు. ఒకే ఇండస్ట్రీలో ఎక్కువ కంపెనీలు కొనుక్కోవటం లేదా ఎక్కువ కంపెనీలు కలిపి 20% కన్నా ఎక్కువ పెట్టడం అనేది డైవర్సిఫికేషన్ సూత్రానికి విరుద్ధం. అందువల్ల మీరు కొనుక్కునేటువంటి నెంబర్ ఆఫ్ షేర్స్ కనుక ఎన్నైనా కూడా మీ టోటల్ పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ మీకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్స్పోజర్ కలిపి 20% దాటకుండా ఖచ్చితంగా చూసుకోండి. అలా చూసుకుంటారని ఆశిస్తున్నాం. లేకపోతే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్కి డైవర్సిఫికేషన్ వల్ల వచ్చే బెనిఫిట్లు రాకపోగా ఓవర్ కాన్సన్ట్రేషన్ పరంగా వచ్చే రిస్కులన్నీ కూడా కలుస్తాయి. సో ఈ నెవర్ ఎవర్ పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ వాళ్ళు మాత్రం ఓవర్ రూల్ చేయరని నేను ఆశిస్తున్నాను. రైట్ అండి, విత్ దట్ మనం లెటస్ కంక్లూడ్ దిస్ వీక్స్ వీడియో. సో హోప్ఫుల్లీ మీరు ఆ వరంగల్ విజిట్ ని డెఫినెట్లీ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము. ప్లీజ్ మేక్ షూర్ June 29, June 30th టీమ్ ఉంటారు కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ టు యూజ్ దట్ టైం. With that, let us conclude this week and let us meet again next week. Thank you.